ప్రపంచంలో 195 దేశాలు ఉంటే 195 దేశాలు ఇజ్రాయెల్ ప్యాలెస్తైనా కొట్టుకుంటే మాకేంటి అనే ధోరణి నుంచి బయటకు వచ్చి ఈ వెస్ట్రన్ వాల్ అంటే ఇదే వాల్, ఈ వాలే జూయిష్ పీపుల్కి మిగిలింది. ఆ టెంపుల్కి 4 వైపుల గోడ ఉంటే 3 వైపుల గోడ పడిపోయింది. ఇస్లాంకి పవిత్రమైన ప్రాఫెట్ మహమ్మద్ అక్కడి నుంచి స్వర్గానికి వెళ్ళిపోయారు కాబట్టి అది అలక్సా మాస్క్ మాకు చాలా పవిత్రము అని ఇస్లామిక్ ట్రెడిషన్. భారతదేశానికి ఆ సత్తా, ఆ దమ్ము, ఆ ధైర్యము, ఆ చాణక్యత, ఆ చతురత, ఆ రాజనీతి, ఆ దౌత్యనీతి ఒక్క భారతదేశానికి మాత్రమే ఉన్నది. కాబట్టి ప్రపంచంలో ఏదో ఒక మూల ఒక చోట జరుగుతున్న ఇజ్రాయెల్ ప్యాలెస్తైనా యొక్క గొడవ ఆ ఇజ్రాయెల్ ప్యాలెస్తైనాతోనే అంతం కాదు. దాని యొక్క పరిణామాలు, దాని యొక్క మరి ఇంప్లికేషన్స్, గాజా స్వాధీనం చేసుకోవటము ఇజ్రాయెల్కి మిలిటరీ పరంగా ఈజీయే, మిలిటరీ పరంగా. కానీ లోకల్గా ఉన్న మనుషుల హృదయాలు. నమస్తే, వెల్కమ్ టు సింగిడి. గాజాపై ఇజ్రాయెల్ మరోసారి దాడి చేసింది. ఇజ్రాయెల్ ఈ మధ్య చూసుకుంటే తన మాటల కన్నా కూడా యుద్ధ క్షిపణులు కావచ్చు, వైమానిక దాడులతో ఎక్కువ మాట్లాడుతుంది. అయితే ఇట్లా వరుసగా ఇజ్రాయెల్ ఎందుకు యుద్ధం చేసుకుంటూ పోతుంది? అట్లాగే ఎప్పటి నుంచో గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం కంటిన్యూ చేస్తూనే ఉంది. అయితే రీసెంట్గా జరిగిన దాడి మాత్రం కొంచెం ఎక్కువగా సౌండ్ వచ్చిందని చెప్పొచ్చు, అంటే దాని ఇంపాక్ట్ ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. అసలు ఏంటి రీసెంట్ దాడికి కారణం అనేది ప్రస్తుతం మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు విదేశీ వ్యవహారాల నిపుణులు, అట్లాగే సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ డైరెక్టర్ కన్నెగంటి రమేష్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే గౌతమ్. సార్, అసలు ఇజ్రాయెల్ మాటల కన్నా కూడా బాంబులతో ఎక్కువ మాట్లాడుతుంది. రీసెంట్గా గాజాపై చాలా పెద్ద దాడి చేసింది. ఈసారి దాడి మాత్రం కొంచెం ప్రపంచం మొత్తం మాట్లాడుకుంది. అసలు రీజన్ ఏంటి సార్? మీరు అడిగింది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న బ్రదర్. పశ్చిమాసియాలో 22 దేశాలు ఉన్నాయి. ఆ 22 దేశాల మధ్య ఒకే ఒక చిన్న దేశము ఇజ్రాయెల్ దేశము. ఆ ఇజ్రాయెల్ దేశంలో 90 లక్షల మంది జనాభా ఉన్నారు. ఆ 90 లక్షల మంది జనాభా జూయిష్ పీపుల్. ప్రపంచంలో ఉన్న 800 కోట్లలో ఒక 90 లక్షల మంది కలిగిన దేశము ఇజ్రాయెల్ దేశము. మొదటిది మన ప్రేక్షకులకు చెప్పేసాం, ఇజ్రాయెల్ అంటే ఎక్కడుంది, ఇజ్రాయెల్ జనాభా చెప్పేసేసాము. ఇప్పుడు ఏంటంటే ఆ ఇజ్రాయెల్ పక్కన ఉన్న ప్యాలెస్తైనా ఏరియాలో ఉన్న గాజా స్ట్రిప్, అంటే తెలుగులో గాజా పట్టి అంటారు, వెస్ట్ బ్యాంక్, తర్వాత గోలన్ హైట్స్, ఈస్ట్ జెరూసలం అనే ఒక 4 ప్రాంతాలు బాగా కల్లోలితంగా ఉంటాయి. ఎప్పుడు కొట్టుకుంటా ఉంటారు తమ్ముడు గౌతమ్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన ప్రేక్షకులకి, సింగిడి ప్రేక్షకులకి, వాళ్ళకి బాగా అరటిపండు వలిచినట్టు చెబుదాం. ఈ ఇజ్రాయెల్కి ప్యాలెస్తైనానికి గొడవ ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది కాదు. ఇది ఎప్పటి నుంచో 1917లో బ్రిటిష్ వాళ్ళు ఆ ఏరియాని పరిపాలిస్తా బ్రిటిష్ మ్యాండేట్ అని ఉండేది ప్యాలెస్తైనా ఏరియా. 1948 వచ్చేసరికి బ్రిటిష్ వాళ్ళు ఎట్లయితే మన భారతదేశాన్ని, పాకిస్తాను ఇదివరకు మనల్ని పరిపాలించి వాళ్ళు ఇక్కడి నుంచి తరిమేయబడ్డారో, అలానే బ్రిటిష్ వాళ్ళు 1948 మే 14న ఆ ప్యాలెస్తైనా ఏరియాని వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. వదిలిపెట్టి వెళ్ళిపోయే పరిణామ క్రమంలో నేను ఇజ్రాయెల్, మీరు ప్యాలెస్తైనా అనుకుందాం కొద్దిసేపు ప్రేక్షకులకు అర్థం కావడానికి. నేనేం చేశాను, నా సొంత ఆర్మీని నిర్మించుకొని నా సొంత యొక్క మరి ఆర్మ్స్ ఎమ్యునేషన్స్ ఎక్వైర్ చేసుకుని ఉన్నా. మీరు ప్యాలెస్తైనా ఏరియా, మీకు ముస్లిం దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి, నేను జూయిష్ కంట్రీ, జుడాయిజము. మన ఇద్దరము కొట్టుకుంటున్నాం, మన ఇద్దరికి పడట్లా. ఎందుకు పడట్లేదు? మతపరమైనది. నేనేమో జుడాయిజం అంట, ఓకే, అంటే హిబ్రూ నా భాష, జుడాయిజము నా మతము, మీరేమో ఇస్లాం, మీ భాష ఏమో అరబిక్. మీకు నాకు పడట్లా. కానీ మన ఇద్దరి నాన్న ఒకడే, ఓకే, అబ్రహమానిక్ రిలీజియన్స్ మనయన్నీ. ఓకే, సో ఒకే తండ్రి కడుపున పుట్టిన ఇద్దరికి పడట్లా. ఓకే, అంటే మీకు కొద్దిగా మహాభారతం గుర్తొస్తుందా? ఎస్, అలాంటి పరిస్థితి ఇది. ఎందుకు? ప్రపంచంలో ఏ పోరాటం జరిగినా 2-3 విషయాల కోసం జరుగుతాయి. 1 భూమి కోసము, 2 నీరు కోసము, 3 స్త్రీ కోసము, 4 ధనం కోసం అనుకుందాం. ఇక్కడ జరుగుతుంది భూమి మరియు మతము, అంటే విశ్వాసము, ఈ రెండింటికి సంబంధించి. సో ఇది బ్రదర్. దీని మూలంగా ఏమవుతుందంటే గౌతమ్, ఈ 1948 మే 14న ఆవిర్భవించిన జూయిష్ స్టేట్ ఇజ్రాయెల్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీరు పాలస్తైనా అనుకోండి, మీకు నాకు పడట్లా. ఎందుకు పడట్లేదయ్యా అంటే భూమి కోసం అని చెప్పా. ఒక రాజ్యం ఏర్పడాలంటే 4 ప్రధాన లక్షణాలు కావాలి. ఒక రాజ్య నిర్వహణకి ప్రదేశము, ప్రజలు, ప్రభుత్వము, సార్వభౌమాధికారము, ఈ 4 ఎలిమెంట్స్ ఉంటే అది రాజ్యంగా ఏర్పడుతుంది. ప్రజలు ఉన్నారు ప్యాలెస్తైనాలో, మీ దగ్గర ప్రజలు ఉన్నారు, కానీ డిఫైన్డ్ టెరిటరీ లేదు, అంటే నిర్ణీత ప్రదేశం లేదు మీకు, అంటే బౌండరీస్ లేవు.
ఇంటర్నేషనల్ కంట్రీ ఎలా కూడా ఉంటుందా సార్? ఉంది, అలా ఉంది అక్కడ. నేను చెప్తాను. నేను ఇజ్రాయెల్లో 3 ఏళ్ళు చదువుకొని వచ్చాను, ప్యాలెస్తీనాలో కూడా చూసి వచ్చాను కాబట్టి చెప్తున్నా. ఓకే. ప్యాలెస్తీనా ఏరియాలో రాజ్యం ఏర్పడలేదు, ఇజ్రాయెల్కి రాజ్యం ఏర్పడింది. ఎందుకు మన ప్రేక్షకులకు డౌట్ రావచ్చు. అసలు రాజ్యం ఏర్పడటానికి అంటే ఒక రాజ్యము అంటే ఒక దేశంగా ఏర్పడటానికి కావాల్సిన అర్హతలు ఏంటి, పెళ్లి చేసుకోవడానికి అర్హత ఏంటి అంటారు చాలా మంది. ఓటేయడానికి అర్హత ఏంటి? రాజ్యాంగం ప్రకారము 18 సంవత్సరాల వయసు. మరి ఒక రాజ్యంగా ఏర్పడాలి, ఒక దేశంగా మనుగడ సాగించాలంటే అర్హత ఏంటి అంటే నిర్ణీత ప్రదేశం ఉండాలి ఆ దేశానికి. నిర్ణీత ప్రదేశము అంటే డిఫైన్డ్ బౌండరీస్ అంటారు. ఓకే. డిఫైన్డ్ టెరిటరీ అంటారు ఇంగ్లీష్లో. 2 ప్రజలు ఉండాలి, ప్రజలు తిరిగి ఉన్నారు. ప్రభుత్వం ఉండాలి అంటే ఒక గవర్నమెంట్, ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల వరకు ఆ నిత్యావసర వస్తువులను ఇవ్వటం కానీ వాళ్ళ వెల్ఫేర్ చూడటానికి ఒక గవర్నమెంట్ ఉండాలి, ఉంది. సార్వభౌమాధికారం ఉండాలి. సార్వభౌమాధికారం అంటే ఏంటి తమ్ముడు? నీ ఇంటి డెసిషన్ నువ్వు తీసుకునే అధికారం, నా ఇంటి డెసిషన్ నేను తీసుకునే అధికారం. నా దేశం ఏ దేశంతో స్నేహం చేయాలి, నా దేశం ఏ దేశంతో అవసరమైతే కలబడాలి అనే ఒక సర్వసత్తాక సార్వభౌమ నిర్ణీతమైన ఒక ప్రదేశంలో ప్రభుత్వంతో ప్రజలతో కలిసి నా సార్వభౌమాధికారం నేను కాపాడుకోవటానికి ఉండాల్సిన అధికారమే ఇండివిజిబుల్, ఇన్అలైనబుల్, అన్క్వశ్చనబుల్ సుప్రీం పవర్ టు ద స్టేట్ టు టేక్ డెసిషన్స్ ఇన్ రిగార్డ్ టు ది స్టేట్ క్రాఫ్ట్ అని ఇంగ్లీష్లో అంటారు. ఓకే తమ్ముడు, ఇక్కడ గొడవ వచ్చింది. ఓకే. ఏంటి? ఈస్ట్ జెరూసలం అంటే జెరూసలం అనేది ఒక అత్యంత పవిత్రమైన ప్రదేశము ప్రపంచంలో. 3 మతాలకి 3 ఖండాలకి అది ఒక మధ్య చుక్క, రే చుక్క, వేగు చుక్క అనండి మీరు. ఇస్లాం, జుడాయిజం, క్రిస్టియానిటీ 3 పుట్టింది జెరూసలంలోనే. ఓకే. ఇట్స్ కాల్డ్ ఏ హోలీ సిటీ. పవిత్రమైన ఈ 3 మతాలకి అదొక పవిత్రమైన సిటీ. ఓకే. మరి ఇది పరిస్థితి. ఆ జెరూసలం కోసం కొట్లాట. ఈ కొట్లాటలో ఎంతసేపు దాడులు లేకపోతే బాంబులు వేసుకోవడం, దానివల్ల మానవ హననం జరగడం, మనుషులు చనిపోవడం, అంటే ఒక ఇంత పెద్ద ప్రపంచంలో వాళ్ళు మాటలతో కానీ లేకపోతే మధ్యవర్తులతో కానీ దీన్ని పరిష్కరించుకునే అవకాశం లేదా సార్? 1948 మే 14 నుంచి 2025 జూలై 2వ తారీఖు వరకు ఎన్నో రకమైన శాంతి చర్చలు ఇజ్రాయెల్కి ప్యాలెస్తైన్కి మన ఇద్దరి మధ్య జరిగినాయి. ఓకే. అమెరికా దౌత్యం వహించింది, అమెరికా పెద్దన్న పాత్ర వహించింది. కొన్నాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు, కొన్నాళ్ళు జర్మన్ వాళ్ళు, కొన్నాళ్ళు స్విట్జర్లాండ్ వాళ్ళు, కొన్నాళ్ళు నార్వే వాళ్ళు, కొన్నాళ్ళు స్వీడన్ వాళ్ళు, కొన్నాళ్ళు ఇండియా వాళ్ళు, కొన్నాళ్ళు ఇరాన్ వాళ్ళు, కొన్నాళ్ళు సౌదీ అరేబియా వాళ్ళు. కొట్టుకోవద్దురా, జరా ఆరాంసే ఉండండి అని. ఏమో ఉన్నదే చిన్న జీవితం, ఆ జీవితం కోసం కొట్టుకొని ఒకళ్ళొకళ్ళు దమ్ముకుంటే వచ్చేది ఏంద్రా అని 100 సార్లు చెప్పినప్పటికీ వాళ్ళు ఎవరు ససిమేర తగ్గట్లేదు. ఎందుకు తగ్గట్లేదు? అయోధ్య బాబ్రీ మసీదు గొడవ మనకి భారతదేశంలో ఎట్లానో అంటే ఒకే స్థలంలో స్థల వివాదం కదా. ఓకే. రామ జన్మభూమి, బాబ్రీ మసీదు. అదేవిధంగా ఇజ్రాయెల్లో కూడా అలక్సా మాస్క్ అంటే ముస్లింలకి అతి పవిత్రమైన మక్కా, మెదీనా సౌదీ అరేబియాలో ఉన్నాయి. అవును. కాబా తర్వాత అలక్సా మాస్క్ అంటే ఇస్లాంకి పవిత్రమైన ప్రాఫెట్ మహమ్మద్ అక్కడి నుంచి స్వర్గానికి వెళ్ళిపోయారు కాబట్టి అది అలక్సా మాస్క్ మాకు చాలా పవిత్రము అని ఇస్లామిక్ ట్రెడిషన్. ఓకే. టెంపుల్ మౌంట్ అనే ఒక ఏరియా జూయిష్ పీపుల్కి చాలా ఇంపార్టెంట్. వెస్ట్రన్ వాల్ ఆర్ వెయిలింగ్ వాల్ అంటారు. ఓకే. అంటే జూయిష్ పీపుల్కి పవిత్రమైన ప్రార్థనా స్థలముకి 2 టెంపుల్స్ ఉన్నాయి. కింగ్ సాల్మాన్ టైము, కింగ్ డేవిడ్ టైము, కింగ్ హెరాద్ టైము. ఈ టైమ్స్ తీసుకుంటే వాళ్ళకి 2 టెంపుల్స్ డెస్ట్రాయ్ అయినాయి లాస్ట్ ఈ 2000 సంవత్సరాల్లో. 3rd టెంపుల్ నిర్మాణం అక్కడే జరుగుద్ది. ఓకే. ఇది ఈ వెస్ట్రన్ వాల్, వెయిలింగ్ వాల్ పక్కన అక్కడే జరుగుద్ది. ఈ వెస్ట్రన్ వాల్ అంటే ఇదే వాల్. ఈ వాలే జూయిష్ పీపుల్కి మిగిలింది. ఆ టెంపుల్కి 4 వైపుల గోడ ఉంటే 3 వైపుల గోడ పడిపోయింది. ఓకే. పడగొట్టబడింది అనేది జూయిష్ పీపుల్ యొక్క ఇది ఒక్కటే మాకు మిగిలింది. ఈ ప్రార్థనా స్థలాన్ని కూడా మీకు మేము ఎట్లా ఇస్తాం ఓకే అని జూయిష్ పీపుల్ అంటారు. ఈ వెస్ట్రన్ వాల్, వెయిలింగ్ వాల్ మాకు దేవుడు ఇక్కడే ఉన్నాడు మాకు అని జూయిష్ పీపుల్ మాట్లాడతారు. జూయిష్ అంటే హిబ్రూ అంటే జుడాయిజం. మన భారతదేశంలో హిందూయిజం ఎట్లానో ఇజ్రాయెల్లో జుడాయిజం. సో ఇప్పుడు మీకు అర్థమైపోయిందిగా గౌతమ్ తమ్ముడు. మీరేమో ప్రాఫిట్ మహమ్మద్ ఇస్లాంకి సంబంధించిన
ఆ యొక్క పవిత్రమైన స్థలంగా మీరు భావిస్తున్నారు ఈ స్థలాన్ని. ఓకే. నేనేమో జూయిష్ పీపుల్, హిబ్రూ, జుడాయిజము, మాకు ఆ టెంపుల్కి ఒకే ఒక గోడ మిగిలింది పశ్చిమాన. దాన్ని చూసి మేము భగవంతుని ప్రార్థించుకొని మా వెన్నపాలు రాసుకొని ఈ గోడలో పెట్టుకుంటాం, గోడ మధ్య ఇది మిగిలింది. ఇది మెయిన్ కంటెన్షన్ ఇజ్రాయెల్ ప్యాలెస్తైనాకి. మెయిన్ గొడవ ఏందయ్యా అంటే, మెయిన్ పంచాయతీ ఏంది మన భాషలో చెప్పాలంటే, ఇస్లాంకి, జుడాయిజానికి, అదర్ వర్డ్స్ ముస్లిమ్స్కి, జూయిష్ పీపుల్కి. ఇంత క్లారిటీగా చూస్తున్నా కదా తమ్ముడు. అవును. ముస్లిమ్స్కి, జూయిష్ పీపుల్కి మధ్య గొడవ ఏందయ్యా అంటే, మతపరమైన విభేదాలు. ఒకటి ప్రదేశం కోసం వెస్ట్ బ్యాంకు, ఈస్ట్ జెరూసలం, గోలాన్ హైట్స్ అండ్ గాజా పట్టి, ఈ 4 ప్రాంతాలను కలిపి నువ్వు ప్యాలెస్తీనా చేయాలనుకుంటున్నావు. ఓకే. నేనేమంటున్నాను అంటే, ఇజ్రాయెల్ మీరు టెర్రరిజం ఎప్పుడు ఆపితే అప్పుడు మీరు చేసుకోండి ఒక రాజ్యంగా ఈ 4 ప్రాంతాలను కలిపి, కానీ జెరూసలాన్ని బట్టి నేను మీకు ఇవ్వను. ఓకే. ఏది మీ క్యాపిటల్గా. ఓకే. నేనేమంటున్నాను, మీరేమంటున్నారు నాతో అంటే, ఇస్లాం వాళ్ళు ఏమంటున్నారు, జెరూసలం మా పవిత్ర భూమి, మా అలక్సా మాస్క్ అక్కడ ఉంది, అది ఇవ్వకుండా మేము ప్యాలెస్తీనా రాజ్యానికి తలకాయ లేని మొండెంలాగానే ఉంటుంది మాది, ఏది జెరూసలం లేకపోతే. మనమేమంటున్నాం, జెరూసలం, మనం అంటే ఇజ్రాయెల్ వాళ్ళు ఏమంటున్నారు, జెరూసలం మాది 2000-3000 సంవత్సరాల నుంచి మాకు ఆ చరిత్ర అక్కడ ఉంది అని వీళ్ళు అంటున్నారు. అంటే మతం కోసం, ప్రాంతం కోసం జరుగుతున్న ఘర్షణ 1948 మే 14 నుంచి ఇవాళ వరకు ఆరని రావణ కాష్టంలాగా రగులుతానే ఉంది. దాంట్లో భాగంగానే మొన్న 2023 7th అక్టోబర్న గాజాలో, అంటే మీరు పరిపాలిస్తున్న ప్యాలెస్తీనాలో ఉన్న గాజాలో నుంచి హమాస్ అనే ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషను ఇజ్రాయెల్లోకి వచ్చి ఇజ్రాయెల్లో ఉన్న 1400 మందిని చంపి వెళ్ళటం ద్వారా ఇజ్రాయెల్ తిరిగి, నువ్వు మా దేశానికి వచ్చి 1400 మందిని చంపావు కాబట్టి నేను వదలను అని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 1,00,000 మంది పైగా ప్యాలెస్తీన్లు చనిపోయి ఉంటారు. జీవితం చాలా చిన్నది తమ్ముడు. అది హిందూకైనా, ముస్లింకైనా, క్రిస్టియన్కైనా, జైన్కైనా, సిఖ్కైనా, మాల, మాదిగ, రెడ్డి, కమ్మ, కాపు, ఉత్తర భారతీయుడు, దక్షిణ భారతీయుడు, ఈస్ట్ ఇండియన్, వెస్ట్ ఇండియన్, నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, cutting across all caste, creed, religion, language barrier. We are all one, we are all humanity. That's why we kept human security, మానవ రక్షణ అని ఎందుకు పెట్టామంటే, మానవ లిబరలిజం కాదు, కమ్యూనిజం కాదు, సోషలిజం కాదు, క్యాపిటలిజం కాదు, హ్యూమనిజం మస్ట్ ప్రివేల్ ఓవర్. మానవత్వము, మానవతావాదము. కాబట్టి మన ఇద్దరి మధ్య ఎండింగ్, మీరు ప్యాలెస్తీనా, నేను ఇజ్రాయెల్, మన ఇద్దరి మధ్య గొడవకి ఎండింగ్ ఏంటయ్యా అంటే, శుభం కార్డు ఏంటి మీరు అడిగింది. ఎప్పుడు పడుతుంది, అవును, ఎలా పడుతుంది, ఎవరు వేస్తారు శుభం కార్డు అంటే, ప్రపంచంలో 195 దేశాలు ఉంటే 195 దేశాలు ఇజ్రాయెల్ ప్యాలెస్తీనా కొట్టుకుంటే మాకేంటి అనే ధోరణి నుంచి బయటకు వచ్చి పంచాయతీ కూర్చోబెట్టి ఇజ్రాయెల్ని, ప్యాలెస్తీన్ని వాళ్ళకి ఇద్దరికి బుద్ధి చెప్పి, ఇద్దరికి గడ్డిపెట్టి, అరే అనవసరంగా చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు ఇక్కడ చనిపోతున్నారు, మీ దేశంలో కూడా చనిపోతున్నారు, ఈ మారణకాండకి అంతు లేదు. కాబట్టి టూ స్టేట్ సొల్యూషన్, మీ రాజ్యం మీది, నా రాజ్యం నాది, 2 స్టేట్ సొల్యూషన్, అది ఒక సొల్యూషన్. అంటే మీరు పచ్చగా బతకండి, మమ్మల్ని పచ్చగా బతకనివ్వండి. ఓకే. ఈ 2 స్టేట్ సొల్యూషన్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్ ఫర్ ఇజ్రాయెల్ ప్యాలెస్తైన్. సార్, కానీ ఇజ్రాయెల్ పరిస్థితి మాత్రం అట్లా అనుకోవట్లేదు కదా సార్. ఎట్టి పరిస్థితుల్లో గాజాను ఆధీనం చేసుకోవాల్సిందే అన్న వైఖరితోనే కనిపిస్తోంది కదా. ఈ చర్చలు ఇవేం పరిష్కారం కాదు అన్నట్టు అనుకుంటున్నారు. అది ఎందుకు అనుకుంటున్నారు అన్నప్పుడు, ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు ఇస్తున్న లాజిక్ ఏంటంటే, గాజా పట్టీలో ఉన్న హమాస్ అనే ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి ఇరాన్ అనే దేశము ఫండింగ్ ఇచ్చి, డబ్బులు ఇచ్చి, మతపరంగా, ఆయుధాల పరంగా, ఇంటెలిజెన్స్ పరంగా అన్ని రకాలుగా ఇజ్రాయెల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం మీరు చేయాలి అని హమాస్ అనే ఆర్గనైజేషన్కి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఆ హమాస్ అనే ఆర్గనైజేషను ఈ గాజా పట్టీలో ఉంది. అంటే ప్యాలెస్తైనాలో ఒక ఏరియా అయిన గాజా పట్టీలో ఉన్న హమాస్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి ఇరాన్ దేశం, 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇరాన్ దేశము డబ్బులు పంపు చేస్తుంది, ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా పోరాటం చేయండి అని. ఆ ఇంటెలిజెన్స్ మా దగ్గర ఉంది కాబట్టి గాజాని మేము ఆక్రమించుకోకపోతే ఇది రావణ కాష్టంలాగా రగులుతూనే ఉంటుంది. మేము అవకాశం ఇచ్చి చూసాము గాజాలో ప్రజలకి, డెమోక్రటిక్గా, శాంతియుతంగా మీరు చేయండి, ఎటువంటి
విదేశీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లు మీకు ఆ గాజాలో స్థావరం ఇవ్వద్దని మేము చెప్పావు, మీరు వినట్లేదు. మేము ఇజ్రాయెల్ కంటి మీద కునుకు తీయాలి అంటే, ప్రశాంతంగా బతకాలి అంటే గాజా పట్టీకి మేము గాజా పట్టీలో ఉన్న హమాస్ని ఎలిమినేట్ చేయటం, తీసేసేయటం, బై హుక్ ఆర్ బై క్రూక్, సామం దానం భేదం దండం ఏదైనా వాడి ఇజ్రాయెల్లో పాలస్తీనాలో ఉన్న గాజా ఏరియాలో ఉన్న హమాస్ ఆర్గనైజేషన్ని కనుక తుదిముట్టించకపోతే ఇజ్రాయెల్ డెవలప్ కాదు. కాబట్టి గాజాని ఆక్రమించటమే, తద్వారా అక్కడ క్లీనింగ్ చేయటమే ఓకే రైట్ అనేది ఇజ్రాయెల్ వైఖరి. ఎంతవరకు ఇజ్రాయెల్ వైఖరి మరి సక్సెస్ అవుద్ది అనేది వేచి చూడాలి మనం. హింసకు ప్రతిహింస ఎప్పుడు సమాధానం కాదు, సొల్యూషన్ కాదు. చరిత్ర చూసాం మనము. వాళ్ళు చక్కగా కూర్చొని మాట్లాడుకొని, డిబేట్ చేసుకొని, డైలాగ్తో శాంతియుతంగా కూర్చొని మాట్లాడుకుంటే అటు పాలస్తీనా బాగుపడుతుంది, ఇటు ఇజ్రాయెల్ బాగుపడుతుంది. వాళ్ళిద్దరూ బాగుంటే ప్రపంచంలో ఉన్న ఎన్నో దేశాలు సంతోషంగా ఉంటాయి. కాబట్టి ప్రపంచంలో ఏదో ఒక మూల ఒక చోట జరుగుతున్న ఇజ్రాయెల్ పాలస్తీనా యొక్క గొడవ ఆ ఇజ్రాయెల్ పాలస్తీనాతోనే అంతం కాదు. దాని యొక్క పరిణామాలు, దాని యొక్క మరి ఇంప్లికేషన్స్ ప్రపంచంలో అన్ని దేశాల మీద ఉంటాయి. కాబట్టి అన్ని దేశాల ప్రభుత్వాలు కలిసి ఐక్యరాజ్య సమితి మీద ఒత్తిడి తెచ్చి ఐక్యరాజ్య సమితిలో ఒక తీర్మానం పెట్టి ఆ తీర్మానం ద్వారా కూడా రెండు దేశాలు కొట్టుకోకుండా, ఇటు ఇజ్రాయెల్ అటు పాలస్తీనా కొట్టుకోకుండా పంచాయతీ చేయాల్సిన బాధ్యత ఐక్యరాజ్య సమితిది. పళ్ళు లేని పులిలాగా, టైగర్ వితౌట్ టీత్ ఆర్ టూత్ వాట్ ఎవర్ యు నేమ్ లాగా చేస్తే ఉపయోగం లేదు. ఐక్యరాజ్య సమితి పెద్దన్న పాత్ర తీసుకోవాలి. అమెరికా కూడా తన యొక్క స్వార్థ ప్రయోజనాలు పక్కన పెట్టి ఇరాన్ ఇజ్రాయెల్ని కూర్చోబెట్టాలి. నేను ఈ మధ్య కాలంలో ఒక డెక్కన్ క్రానికల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. నేను భారతదేశానికి ఆ సత్తా, ఆ దమ్ము, ఆ ధైర్యము, ఆ చాణక్యత, ఆ చతురత, ఆ రాజనీతి, ఆ దౌత్యనీతి ఒక్క భారతదేశానికి మాత్రమే ఉన్నది. ఏది? ఇరాన్ని ఇజ్రాయెల్ని కూర్చోబెట్టి మీరు ఇద్దరు తప్పు చేస్తున్నారు, ఆపండి ఇంకా అని చెప్పగలిగిన మోరల్ ఫ్యాబ్రిక్, స్ట్రెంగ్త్ ఒక్క భారతదేశానికే ఉన్నది. భారతదేశం చెప్తేనే ఇజ్రాయెల్ కానీ ఇరాన్ కానీ వింటారు. అమెరికా చెప్తే ఇజ్రాయెల్ ఉంటుంది, అమెరికా చెప్తే ఇరాన్. భారతదేశం చెప్తే ఇరాన్ వినగలిగిన స్టేజ్లో ఉంది, అదేవిధంగా ఇజ్రాయెల్ వినగలిగిన స్టేజ్లో ఉంది. ఓకే రైట్ సార్. మరి ఇజ్రాయెల్ భావిస్తున్నట్లు గాజా స్వాధీనం చేసుకోవడం అంత ఈజీయా? గాజా స్వాధీనం చేసుకోవటము ఇజ్రాయెల్కి మిలిటరీ పరంగా ఈజీయే, మిలిటరీ పరంగా. కానీ లోకల్గా ఉన్న మనుషుల హృదయాలు గెలవకుండా బలవంతంగా స్వాధీనం చేసుకుంటే చాలా ఇబ్బందులు తప్పవు. సూసైడ్ బాంబింగ్స్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇజ్రాయెల్కి వచ్చి కొత్త సమస్యలు ఇంకా ఎక్కువ అవుతాయి. కాబట్టి మిలిటరీ పరంగా సాధ్యమే. ఇజ్రాయెల్కి ఆ శక్తి ఉంది గాజాని స్వాధీనం చేసుకోవటం. కానీ లాంగ్ టర్మ్లో ఇజ్రాయెల్ చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది.